నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. తెలంగాణలో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులందరూ కూడా ఆయా డివిజన్లలో హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు దీనికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా రిలీజ్ అయ్యాయి. సరే, పార్టీలకు అతీతంగా రిలీజ్ అయినటువంటి సర్వేల్ని పక్కన పెడితే కొన్నిటిని మాత్రం ఒక మూడింటినే ప్రామాణికంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో 2 నేషనల్ సర్వేస్, 1 లోకల్ సర్వేగా పేరు పొందినటువంటి కేకే సర్వే. ఫస్ట్ మనం నేషనల్ సర్వేస్ ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ బైపోల్ ఉప ఎన్నికలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఎవరికి ఎడ్జ్ ఉందనే దానికి సంబంధించి మొదటగా మనం లోక్పోల్ నేషనల్ సర్వే. ఇండియన్ కాంగ్రెస్కి 44% ఓటింగ్ వస్తుందనేది ఈ సర్వేలో ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 38% వస్తుందని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే భారతీయ జనతా పార్టీకి 15%, అదర్స్కి 3% వస్తుందని అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జన్ లోక్పోల్, ఇది ఒక నేషనల్ సర్వే. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పింది ఏంటి అంటే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి 39.10%, అలాగే బీజేపీ పార్టీకి 34.55%, బీఆర్ఎస్ పార్టీకి 23.25%, అదర్స్కి 3.10%. ఇక్కడ ప్రధానంగా చూస్తే నేషనల్ సర్వేస్, ఒక నేషనల్ సర్వే ఒకలాగా ఇచ్చింది. ఈ నేషనల్ సర్వే ఇచ్చినటువంటి ఆసక్తికరమైనటువంటి సర్వే ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీకి 2nd ప్లేస్ ఇచ్చింది ఈ సర్వేలో. సో ఇక్కడ ఆశ్చర్యపడాల్సినటువంటి అంశం అంటే, నియోజకవర్గంలో రెండింటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనేది తేలినటువంటి పరిస్థితుల్లో జన్ లోక్పోల్ ఇచ్చినటువంటి సర్వే పట్ల కూడా కొంచెం ఆసక్తి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చర్చ కూడా జరుగుతుంది దీనికి సంబంధించి. అలాగే కేకే సర్వే, గతంలో ఇచ్చినటువంటి కేకే సర్వే కావచ్చు, ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సర్వే ప్రకారం డివిజన్ల వారీగా ఇచ్చారు. ఓవరాల్గా అయితే బీఆర్ఎస్ పార్టీ కేకే సర్వే ప్రకారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తుందనేటువంటి మాట అయితే చెప్పారు. ఒకసారి తనది కూడా చూద్దాం, డివిజన్ల వారీగా చూద్దాం. వెంగళరావు నగర్లో క్లియర్ కట్గా ఆయన ఇచ్చింది ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీకి 46%, కాంగ్రెస్ పార్టీకి 48.5%, బీజేపీకి 5.5%, ఎంఐఎం ఎలాగో పోటీ చేయట్లేదు, అదర్స్ కూడా ఈ డివిజన్లో 0%గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ క్లియర్ కట్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చినటువంటి పరిస్థితి మద్దతు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీకే ముస్లిం మైనారిటీలు అలాగే ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని క్లియర్ కట్గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రెహమత్ నగర్, ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి డివిజన్ ఇది. వారి ప్రభావం, వారు ఎవరి వైపు మొగ్గితే వారే అక్కడ లీడ్లో ఉంటారనేటువంటి మాట అక్కడ కేకే ఇచ్చినటువంటి సర్వే ఇక్కడ గమనించాల్సింది. 45.6%, బీఆర్ఎస్ పార్టీకి 51.1%, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 3.3% ఇచ్చారు. అలాగే బోరబండ నియోజకవర్గం, ఇక్కడ కూడా ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటారనేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ కేకే సర్వే పర్టికులర్గా బోరబండ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్లో 63.2%, 31.6% కాంగ్రెస్ పార్టీకి, 5.2% అంటే ఇందాకటి దాంట్లో 3% ఇచ్చి ఇక్కడ 5.2% బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్లో ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీనికి సంబంధించి మాట్లాడదాం. అలాగే జూబ్లీ హిల్స్ ప్రధానమైనటువంటి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి 55.2%, కాంగ్రెస్ పార్టీకి 37.8%, భారతీయ జనతా పార్టీకి 7.0% ఇచ్చారు. ఇక్కడ మార్జిన్ బీఆర్ఎస్కి 17.4%. ఇక్కడ మార్జిన్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే, బీఆర్ఎస్ పార్టీకి బోరబండలో 31.6% మార్జిన్ ఇచ్చాడు. గెలుపు శాతం అక్కడే ఎక్కువ ఉందనేటువంటి మాట. మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్లు ఇవి. రెహమత్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే రెహమత్ నగర్లో నవీన్ యాదవ్కి ఇండివిజువల్గా ఉన్నటువంటి పేరు కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి నెట్వర్క్, కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధంగా గతం నుంచి వస్తున్నటువంటి ఓటు బ్యాంకు కూడా ఇక్కడ ప్లస్ అయిందనేటువంటి కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వెంగళరావు నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మార్జిన్ 2.4% మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్, షేక్పేట, ఇది కూడా ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఇంపాక్ట్ చూపించగలిగినటువంటి డివిజన్. ఇక్కడ 60.1% బీఆర్ఎస్ పార్టీకి, 33% కాంగ్రెస్ పార్టీకి, 6.9% భారతీయ జనతా పార్టీకి. ముస్లిం మైనారిటీలు ఎక్కువ ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి మనం
చూస్తే కేకే సర్వేలో పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి ముస్లిం మైనారిటీలు ఉన్న చోట్ల పర్సంటేజ్ ప్రకారం ఎక్కువగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీనగర్ కాలనీ, ఇక్కడ సెటిలర్స్, ఇంటలెక్చువల్స్, అలాగే ఎడ్యుకేటెడ్స్, అలాగే ఎంప్లాయీస్ కూడా భారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 61.9%, 33.3% కాంగ్రెస్ పార్టీకి, 4.8% భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మార్జిన్, కేకే సర్వేలో 28.6% ఎక్కువగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇప్పుడు మనం కేకే సర్వే అలాగే నేషనల్ సర్వేస్ మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఒరిజినల్గా అక్కడ జూబ్లీ హిల్స్ ప్రధానంగా 2014లో వచ్చినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, అభ్యర్థుల వారీగా, ఇక్కడ పార్టీల వారీగా కూడా మనం అసలు ఒరిజినల్గా వచ్చినటువంటి దాన్ని చూద్దాం. టీడీపీ తరఫున మాగంటి గోపీనాథ్ 2014లో ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటు షేర్ వచ్చేసి 50,898, అంటే పర్సంటేజ్ 30.78%. ఇక్కడ ఎంఐఎం తరఫున 2014లో నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఎంఐఎం అప్పట్లోనే 2014లోనే 41,656, అంటే 25.19%. ఇది పర్టికులర్గా గుర్తించాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీకి 33,642, అంటే 20.34%. అలాగే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి బోలాశంకరి రాములు ముదిరాజ్ ఆయన పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 2014లో, అంటే తెలంగాణ అప్పుడే వచ్చేటువంటి పరిస్థితుల్లో పోటీ చేసినప్పుడు 18,430, అంటే 11.15. మెజారిటీ వచ్చి మాగంటి గోపీనాథ్కి 9,242, టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి మాగంటి గోపీనాథ్కి. అలాగే టర్న్అవుట్ 165,368 పాయింట్గా ఇచ్చారు. అక్కడ అప్పుడు గెలిచినటువంటిది టీడీపీ గెలిచింది 2014 ఆ నియోజకవర్గంలో. రైట్, మనం 2000 లేదు టోటల్ మెజారిటీ అంటే ఓట్లు పడ్డాయి. టర్న్అవుట్ పాయింట్ ఏదో అన్నారు, 165,368 అన్నాను నేను, 56.85. రైట్, 2018లో ఒకసారి మళ్ళీ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన టీడీపీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి 2014 తర్వాతే వచ్చారు. తర్వాత 2018లో వారు ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు మాగంటి గోపీనాథ్కి 68,979, అంటే 44.30% ఓటు శాతం. ఇండియన్ కాంగ్రెస్కి 52,975 పెరిగింది. అక్కడ 2014-2018 మధ్యలో ఓటు శాతం కాంగ్రెస్ పార్టీకి అక్కడ పెరిగింది 52,975, అంటే 34.02%. అలాగే నవీన్ యాదవ్ అప్పట్లోనే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కొంచెం ఇంచుమించుగా 1,000 ఓట్లు తక్కువ, 20,000 వరకు కూడా ఆయన గెయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 18,817, 12.09 ఓట్ షేరు నవీన్ యాదవ్కి వచ్చింది. నోటాకు వచ్చింది 1,547. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాగంటి గోపీనాథే గెలిచారు. సో ఇది కూడా ఒకసారి మళ్ళీ దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇక చివరిగా 2023లో ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ 80,549. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మహమ్మద్ అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2014, 2018 కన్నా ఇక్కడ దాదాపుగా 64,212, అంటే ఓటు శాతం పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ తరఫున లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. అప్పట్లోనే భారతీయ జనతా పార్టీకి 25,866 ఓట్లు అయితే వచ్చాయి. ఎంఐఎం తరఫున మహమ్మద్ రషీద్ ఫర్జుద్దీన్ 7,848 ఓట్లు పర్సంటేజ్ అయితే వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇప్పుడు సర్వేలకి అసలు వచ్చినటువంటి ఒరిజినల్ దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సరే, నేషనల్ సర్వేలు ఇచ్చాయి అని అంటే దాన్ని తక్కువ మోతాదులోనే ప్రామాణికంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వారు చేసినటువంటి సర్వే రిపోర్ట్లు కొంచెం ఇంచుమించుగా లేకపోతే కంప్లీట్గా వేరే విధంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ కేకే సర్వే దాదాపుగా ఆయన చేసినటువంటి సర్వేలు అన్నింటిలో కూడా 1-2 మినహాయించి ఆ ఒకటి కూడా కొంచెం సెన్సేషనల్ అయ్యేటప్పటికీ కేకే సర్వేనే ప్రామాణికంగా తీసుకొని చాలామంది ఎస్ మేమే గెలుస్తామని బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక్కసారి
ఇక్కడ కేకే ఇచ్చినటువంటి సర్వేది చూద్దాం ఒకసారి. వెంగళరావు నగర్, రెహమత్ నగర్, ఇక్కడ చూడాలి 45.6%, 51.1%. ఇక్కడ వారు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారనేది కేకే చెప్తున్నటువంటి మాట. వారి ఓటు బ్యాంకును కూడా కలుపుకుంటేనే ఈ పర్సంటేజ్ వచ్చిందనేది కేకే సర్వే అంచనా. అలాగే బోరబండ నియోజకవర్గంలో అంటే గతంలో ఎంఐఎంకి వచ్చినటువంటి ఓట్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా వీటన్నింటినీ మెర్జ్ చేసి చూపిస్తున్నారనేటువంటి మాట. మన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చూసుకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుందనేటువంటి మాట ఒకటి. అలాగే కేకే సర్వే ఇచ్చినటువంటి దాంట్లో దాదాపుగా కేకే సర్వేని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి అని అంటే కేకే సర్వే పెయిడ్ సర్వే అని చాలామంది అంటున్నారు. ఇది మా మాట కాదు. మీరు కేకే సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, అసలు ఎగ్జాక్ట్గా వచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, మైనారిటీలు ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలరు అంటే ఇక్కడ 2014లో 41,656 ఓట్ పర్సంటేజ్ వచ్చింది. అలాగే 2018లో కాంగ్రెస్ పార్టీకి 52,975, 2014లో 41,656, మూడోసారి జరిగినటువంటి ఎన్నికల్లో 64,000. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి కూడా ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ మైనారిటీలకు వస్తున్నటువంటి ఓట్లు అండ్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఓట్ షేరు. అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా చెప్పేది ఏంటి అని అంటే నవీన్ యాదవ్ కూడా నియోజకవర్గంలో ఇండివిజువల్గా ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటే నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా కాకుండా మీకు ఎవరు తెలుసు అని అంటే మాకు నవీన్ యాదవ్ తెలుసు కాబట్టి మేము నవీన్ యాదవ్కే ఓటు వేస్తామనేటువంటి వారే ఎక్కువగా ఉన్నారనేది అందరూ చెప్తున్నటువంటి మాట. ఈ లెక్కన చూస్తే కేకే చెప్పింది ఫేక్ సర్వే, కేకేది పెయిడ్ సర్వే అని చాలామంది కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందాక కేకే ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ రిపోర్ట్స్ను మనం చూస్తున్నాం. ఈ లెక్కన చూసుకున్న ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపే జనం మొగ్గు చూపుతున్నారనేటువంటి మాట. అధికార పార్టీకి ఓటు వేస్తేనే నియోజకవర్గంలో ఏదైనా పనులు జరుగుతాయనేటువంటి ఒక భావనలో వాళ్ళు ఉన్నారనేది. అలాగే మైనారిటీలని పోలరైజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం అఫీషియల్గా కలిసి డెఫినెట్గా ఓటు బ్యాంకుని ఇటువైపు తిప్పేటువంటి పరిస్థితి. 130,000 పైచిలకు ఓట్లు మైనారిటీలు ఉన్నాయి. అంటే గెలుపుని డెఫినెట్గా ఇంపాక్ట్ చేయగలిగినటువంటి పార్టీగా ఎంఐఎంని, అలాగే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా పెరుగుతూ వస్తున్నటువంటి ఓటు బ్యాంక్, ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కాదు, పెరుగుతూ వస్తున్నటువంటి ఓటు బ్యాంక్. నవీన్ యాదవ్ ఎంఐఎం తరపున పోటీ చేసినప్పుడు దీనికి సంబంధించి, అలాగే ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు కూడా, ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ 18,817, అంటే దాదాపుగా ఒక 20,000 నుంచి 30,000 వరకు ఆయన ఓట్లను పోలరైజ్ చేయగలరు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధంగా పెరుగుతున్నటువంటి ఓటు బ్యాంక్ ఇక్కడ 2014లో 41,000, 2018లో 52,000 పైచిలకు, 2023లో 64,000. అంటే ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధంగా ఓటు బ్యాంక్ అయితే పెరుగుతుంది. దానికి ఎంఐఎం తోడైంది. అలాగే నవీన్ యాదవ్ ఇండివిజువల్గా ఇంత భారీ పోటీలో కూడా ఆయన దాదాపుగా ఒక 20,000 వరకు ఓట్ షేర్ సంపాదించారు అని అంటే పార్టీలు తోడై ఇటు మైనారిటీలు కూడా తోడైతే డెఫినెట్గా విజయం కాంగ్రెస్ పార్టీదే అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఏ అంచనాలు వేసుకొని దీనికి సంబంధించి ఏం చూసి కేకే ఈ సర్వే ఇచ్చాడు అని అంటే ఈ మార్జిన్స్ కావచ్చు, లేకపోతే ఈ నియోజకవర్గాలు కావచ్చు, రెహమత్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు అఫీషియల్గా మైనారిటీలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మార్జిన్ రావాలి. కానీ అలా కాకుండా కేకే ఇచ్చినటువంటిది జస్ట్ ఒక స్వల్ప మార్జిన్ 5.6%. బోరబండ మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. అంటే ఇక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ రావాలి. కానీ కేకే సర్వే రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్లో అఫీషియల్గా మద్దతు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వస్తుందా అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే కేకే సర్వే డెఫినెట్గా పెయిడ్ సర్వే అని మనం చెప్పుకోకైతే మారదు.